హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిగ్రీ సెకండ్ ఇయర్ సెమిస్టర్ 4కి సంబంధించిన రింగ్ థియరీ అనే పేపర్ టైటిల్ నుంచి లాస్ట్ యూనిట్ రింగ్స్ ఆఫ్ పాలినామియల్స్ అనే చాప్టర్ నుంచి 5 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఒకసారి చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక ఫంక్షన్ జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. ఆర్ టూ పాలినామియల్స్ ఇన్ జెడ్ ఆఫ్ ఎక్స్. జెడ్ ఆఫ్ ఎక్స్ అంటే పాలినామియల్ ఆఫ్ ఇంటీజర్స్ అని చెప్పొచ్చు. దాన్ని పాలినామియల్ రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ అంటాం. పాలినామియల్ ఆఫ్ రింగ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే మనకు తెలుసు ఏంటి, -1 -2 0 1 2 3 అట్లా అనమాట. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాడు. ఏమంటాం దాన్ని? పాలినామియల్ ఆఫ్ రింగ్. ఆర్ అంటే రియల్ నంబర్స్. రియల్ నంబర్స్ అంటే బోత్ రేషనల్ అండ్ ఇర్రేషనల్. ఓకే. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇలా ఇచ్చాడు. సో పాలినామియల్ ఆఫ్ రింగ్. క్యూ అంటే రేషనల్ నంబర్స్. ఓకేనా? ఎస్. రేషనల్ నెంబర్స్ అంటే విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ. సో ఒక్కొక్కసారి Z6 ఆఫ్ ఎక్స్ అంటాడు. Z6 ఆఫ్ ఎక్స్ అంటే రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ మాడ్యులో 6 అంటాం. ఏమంటాము? రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ మాడ్యులో 6. పాలినామియల్ రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ మాడ్యులో 6 అని చెప్పచ్చు. పాలినామియల్ ఆఫ్ రింగ్ ఇంటీజర్స్ మాడ్యులో 6 అని చెప్పచ్చు. సో మీకు ఆల్రెడీ థర్డ్ సెమిస్టర్లో చెప్పాను, అడిషన్ మాడ్యులో మల్టిప్లికేషన్ మాడ్యులో అని చెప్తాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 మల్టిప్లికేషన్ మాడ్యులో 6, ఇక్కడ 3 తీసుకోండి. ఏం చేస్తామంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసేస్తాము, ఏ ఇంటూ బి. అలా మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది? 6 వచ్చింది. ఆ 6ని ఈ 6తో డివైడ్ చేయాలి. మాడ్యులో అంటే 6 డివైడెడ్ బై 6 రిమైండర్ ఏమొస్తుంది అది ఇక్కడ రాసేయాలన్నమాట. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ 3 మల్టిప్లికేషన్ మాడ్యులో 7, ఇక్కడ 5 అనుకోండి. ఇప్పుడు దీని వాల్యూ ఎంత? 3 × 5 ఎంత? 15. 15ని మీరు 7తో డివైడ్ చేయండి. 7 2s 14. రిమైండర్ ఎంత? 1. ఆ 1 ఇక్కడ వేసేయాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఏని బిని మల్టిప్లై చేస్తారో ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్ అనేది 7 కంటే తక్కువ ఉంటే ఆ నంబర్ని అలానే రాసేయండి. 7 కంటే ఎక్కువ ఉంటే డివైడ్ చేయండి. ఈక్వల్గా ఉన్నా కూడా ఏమవచ్చు? డివైడ్ చేయొచ్చు. ఇక్కడ 2 × 3 ఎంత? 6 డివైడ్ 6. రిమైండర్ ఎంత? రిమైండర్ వేయాలి ఇక్కడ 0 అన్నమాట. ఓకేనా? ఇది వేయాలి, రిమైండర్ వేయాలి. ఓకే, ఇక్కడ కూడా రిమైండర్ వేసాం 1. ఓకేనా? నెక్స్ట్ సో ఫర్ ఎగ్జాంపుల్ 2 మల్టిప్లికేషన్ మాడ్యులో 3, ఇక్కడ 1 వచ్చింది. ఇప్పుడు 2 × 1 ఎంత? 2. సో 3 కంటే 2 అనేది తక్కువ, కాబట్టి ఆ 2ని అలానే రాయండి. ఎప్పుడైతే నువ్వు మల్టిప్లై చేసిన నంబర్ మాడ్యులో కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు డివైడ్ చేయండి. సమానంగా ఉన్నప్పుడు కూడా డివైడ్ చేయండి. తక్కువ ఉన్నప్పుడు ఆ నెంబర్ని అలానే రాయండి. ఓకేనా? ఇది మల్టిప్లికేషన్ మాడ్యులో. రఫ్లో చెప్తున్నాను. ఓకే, ఇవన్నీ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేయడానికి ఉపయోగపడతాయి. జెడ్ ఆఫ్ ఎక్స్ అంటే జనరల్గా ఇలా చేసేస్తాం. నెక్స్ట్ Z6 ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు మీరు ఖచ్చితంగా ఎప్పుడైతే నంబర్ అంటే మాడ్యులో కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మీరు డివైడ్ చేయాలనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ చెప్తున్నా. 2 అడిషన్ మాడ్యులో 5 6 ఏం చెప్పాను? ఈ రెండింటిని యాడ్ చేయాలి. 6 + 2 ఎంత? 8. 5 కంటే ఎక్కువ ఉందా? ఎస్. అప్పుడు ఆ 8ని 5తో డివైడ్ చేయండి. 5 1s 5. రిమైండర్ ఎంత? 3. ఆ రిమైండర్ని వేయాలి ఇక్కడ, కోషెంట్ని కాదు. ఓకే, ఎస్. సో ఇది అన్నమాట దాని మీనింగ్. మరి ఇప్పుడు ఒక్కసారి ఈ యొక్క ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, 2 ఫంక్షన్స్ని మనం యాడ్ చేయాలి, అలానే మల్టిప్లై చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ 2 పాలినామియల్స్ని యాడ్ చేయాలి, అలానే మల్టిప్లై చేయాలి. యాడ్ చేయడం చాలా సింపుల్, మరి మల్టిప్లికేషన్ కూడా చాలా సింపులే. మరి చూద్దాం, టెక్నిక్ తెలుసుకుంటే ఈజీ. రఫ్లో చెప్తున్నాను చూడండి. యాడ్ చేయడం అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నీట్గా చెప్తాను. 1 + x, సరే ఇక్కడ నోట్ చేసేసి ఫస్ట్
ఇచ్చిన ఫంక్షన్స్ని రాస్తున్నా. టు ఫైండ్ హెడ్డింగ్ పెట్టుకోవచ్చు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. ఫస్ట్ దానికి టు ఫైండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్స్ని రాస్తున్నాను. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్. అదేవిధంగా జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ ఎక్స్ మైనస్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీన్ని మనము నెక్స్ట్ 1 ఇంటూ ఎక్స్ కదా, అక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ కూడా రాసుకోవచ్చు దాన్ని, అంటే జీరోని. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను చూడండి. నౌ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్ని జీ ఆఫ్ ఎక్స్ని యాడ్ చేయాలి. ఎట్లా చేయాలంటే చూడండి, ఏం లేదు, ఇది చెప్పడానికి ముందు ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాలినామియల్ ఇన్ జనరల్గా a0 ప్లస్ a1x ప్లస్ a2x స్క్వేర్ అట్లా ఉంటుంది. జీ ఆఫ్ ఎక్స్ అంటే b0 ప్లస్ b1x ప్లస్ b2x స్క్వేర్ అట్లా. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసేటప్పుడు డైరెక్ట్గా a0ని b0ని యాడ్ చేయండి. a0 ప్లస్ b0. ఓకేనా, నెక్స్ట్ ప్లస్ a1 ప్లస్ b1 ఇంటూ పక్కన ఎక్స్. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేయండి, a2 ప్లస్ b2 పక్కన ఎక్స్ స్క్వేర్. అడిషన్ ఈజీగానే ఉంటుంది, ప్రోడక్ట్ కూడా ఈజీనే. అయితే టెక్నిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎస్, ఇప్పుడు వీటిని యాడ్ చేయాలి కదా. ఎస్, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ కాన్స్టెంట్ అంటే ఎక్స్ పవర్ 0 ఏం లేదంటే ఎక్స్ పవర్ 0 అంటే 1 అనమాట. సో ఆ రెండింటిని యాడ్ చేయండి, 1 ప్లస్ 3. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్స్ ప్లస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ ఏంటి 1 అనమాట, ప్లస్ ఇక్కడ ఏముంది -2. ఓకేనా, ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 0, ఇక్కడ ఏం లేదంటే 1 అనమాట, ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇదే ప్రాబ్లానికి మాడ్యులో ఇక్కడ Z5 అలా ఇచ్చాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాడ్ చేసాము, 7 వచ్చింది అనుకోండి, అప్పుడు 6తో డివైడ్ చేసి 1 వేయాలి, రిమైండర్ వేయాలి. ఓకేనా, సరే. నెక్స్ట్ సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 1 మైనస్ 2 అంటే ఎంత, -1 ఇంటూ ఎక్స్ అంటే డైరెక్ట్గా రాస్తున్న -x అవుతుంది, ప్లస్ 0 ప్లస్ 1 అంటే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాను చూడండి. టు ఫైండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని జీ ఆఫ్ ఎక్స్ని మల్టిప్లై చేయాలి. దీన్ని రఫ్లో చెప్తాను ఫస్ట్, మళ్ళీ నీట్గా చేస్తాను. ఓకే, చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే a0 ప్లస్ a1x ప్లస్ a2x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఇట్లా. నెక్స్ట్ జీ ఆఫ్ ఎక్స్ అంటే b0 ప్లస్ b1x ప్లస్ b2x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయడం అంటే చూడండి, ఇక్కడ డైరెక్ట్గా వేసేస్తున్నా. ఫస్ట్ ఇది రాయాలి, ఇంటూ పక్కనే b0 ప్లస్ b1x ప్లస్ b2x స్క్వేర్. కొన్ని వాల్యూస్ వస్తాయి, అవి ఎలా వచ్చాయో జస్ట్ తెలుసుకోవడానికి. మల్టిప్లై చేయడం అంటే ఇన్ జనరల్గా ఎలా చేస్తాం అంటే a0తో ఈ అన్నిటిని మల్టిప్లై చేయాలి, b0ని b1xని b2x స్క్వేర్ అట్లా. మళ్ళీ a1xతో వాటన్నిటిని, a2x స్క్వేర్తో వాటన్నిటిని చేయాలి. ఎస్, ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ a0 అక్కడ b0 అంటే ఎక్స్ పవర్ 0 అనమాట, ఎక్స్ పవర్ 0 ఉన్నవి మల్టిప్లై చేసి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ప్లస్, ఇప్పుడు ఈ ఎక్స్ పక్కన మనకి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఉండాలి. ఓకే, సో అంటే ఇప్పుడు a0ని b0తో మల్టిప్లై చేసాం, a0ని b1తో మల్టిప్లై చేయ, అప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ వస్తుంది, అంటే a0 b1 ప్లస్ ప్లస్. ఇప్పుడు మళ్ళీ ఈ దీంతో మల్టిప్లై చేయి, మళ్ళీ ఎక్స్ వస్తుంది, సో a1 b0. ఇంకేమన్నా వస్తుందా, ఇంకేం రావు. ఓకేనా, నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉండేటి చూద్దాం. a0 b0 లేదు,
ఏ నాట్ b1 ఎక్స్ ఉంది, ఏ నాట్ b2 ఎక్స్ స్క్వేర్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు a1తో చేయండి, a1ని b0 ఎక్స్ ఉంది చేయొద్దు, a1 b1 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఉంది ఎస్, కాబట్టి దాని కోఎఫిషియంట్ a1 b1. నెక్స్ట్ ఇది తీసుకో ఎక్స్ క్యూబ్ అయిపోతుంది. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ రివర్స్ చేయాలి. సో ఇప్పుడు b2 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ నాట్ ఎక్స్ స్క్వేర్ ఉందన్నమాట, ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే అప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే b2 ఏ నాట్ రాయొచ్చు, b2 ఏ నాట్. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు b2తో a1ని చేస్తే అప్పుడు ఎక్స్ క్యూబ్ అయిపోతుంది, ఇంకా అవసరం లేదు. ఓకేనా, ఇట్లా వస్తాయి. సో ఈ వాల్యూస్ మీరు ఇట్లా రాయడం కష్టము, అందుకోసం నేను సింపుల్గా ఎట్లా చెప్తాను చూడండి. ఫస్ట్ టర్మ్ దీన్ని మనము ఒకదాన్ని d1 అంటాము, ప్రోడక్ట్ d2x d3x స్క్వేర్ అట్లా. ఇక్కడ d1 అంటే ఏ నాట్ బి నాట్, ఓకే ఇది గుర్తుపెట్టుకోవాలి. d2 అంటే ఇదే కదా, చూడండి ఇది రావాలా, నేనేం చెప్తున్నా చూడండి, ఏ నాట్ రాసుకోండి b1, ఏ నాట్ అట్లనే ఉంటుంది, ఇక్కడ బి నాట్ కదా, నెక్స్ట్ b1. ఓకే ఇప్పుడు ప్లస్ ఇంకా ఒకటి పెంచాలి ఒకటి తగ్గియాలి, ఫస్ట్ పెంచాలి తగ్గియాలి, ఏ నాట్ తర్వాత a1 వస్తుంది, పెంచాను b1కి ముందు ఇంకా b0 ఉంటుంది, మళ్ళీ a2 b0 కంటే ముందు -1 అట్లా ఉండవు, నెగిటివ్ టర్మ్స్ వస్తే స్టాప్ చేసి. ఓకేనా, ఎస్ ఇప్పుడు ఏ నాట్ b1 ప్లస్ a1 b0 ఇది చూడు ఈ టర్మ్ వచ్చింది. నెక్స్ట్ d3, ఇప్పుడు చూడండి సేమ్ వీటన్నిటికి ఫస్ట్ టర్ము ఏ నాటే, రెండోది ఇక్కడ b2 పెట్టుకో, ఏ నాట్ b0 ఇక్కడ b1 ఇక్కడ b2. చెప్పండి, ఒక టర్మ్ని పెంచమన్నా a1, ఒక టర్మ్ తగ్గించు అంటే b1 2 - 1. నెక్స్ట్ మళ్ళీ దీన్నే చూసుకోవాలి, దాని పక్క టర్మ్ పెంచు a2, b1ని తగ్గించు b0, ఇంకా నువ్వు మళ్ళీ తగ్గిస్తే b0ని -1 అవుద్ది, స్టాప్ చేసి. ఇప్పుడు చూడు ఏ నాట్ b2 ప్లస్ a1 b1 b2 ఏ నాట్, ఇక్కడ b2 రెండు ఒకటే, ఇక్కడ a2 అనమాట, ఇక్కడ a2 b0 a2 b0 ఇదో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కాబట్టి a2 b0 వస్తుంది. ఓకేనా, సరే నెక్స్ట్ d4 ఏ నాట్ b3 ఓకే, b0 b1 b2 b3. నెక్స్ట్ పెంచు తగ్గించు a1 b2 పెంచు, మళ్ళీ a2 b1 మళ్ళీ పెంచు a3 b0 తగ్గించు, ఇది ఇట్లా అనమాట. ఓకేనా, ఎస్ ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం పాలినామియల్ లాగా రాస్తాను. సో గివెన్ దట్ f of x is equal to 1 plus x. సో దాన్ని మనం ఇట్లా కూడా రాసుకుందాం, 0 into x స్క్వేర్ రాయొచ్చు, 0 into x క్యూబ్ రాయొచ్చు, ఎందుకంటే మనకి a3 b ఇది a1 a0 ఫస్ట్ టర్మ్ a1 a2 a3 అట్లా. ఓకేనా, ప్లస్ 0 into x4 ప్లస్ అండ్ సో హియర్ a0 అంటే ఇక్కడ 1, ఓకే ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో అది. నెక్స్ట్ a1 అంటే x కోఎఫిషియంట్ 1, a2 x స్క్వేర్ కోఎఫిషియంట్ 0, a3 0నే, a4 0నే, ఇంకా అండ్ సో ఆన్, a5 కూడా 0నే. ఓకేనా, నెక్స్ట్ g ఆఫ్ x ఏమి ఇచ్చాడు చూడండి, 3 minus 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇక్కడ మళ్ళీ మనం b0 ఇక్కడ ఫస్ట్ f of x లో a0 a1 a2 అట్లా, నెక్స్ట్ g of x లో b0 b1 b2. హియర్ b0 ఈజ్ ఈక్వల్ టు ఎంత 3, b1 x కోఎఫిషియంట్ -2, b2 x స్క్వేర్ కోఎఫిషియంట్ 1. సరే ఇప్పుడు ఇంకా మల్టిప్లై చేయాలి. సో f of x ఇంటూ g of x, రెండు పాలినామియల్స్ని రింగ్స్లో మల్టిప్లై చేయాలి.
దీన్ని డి నాట్ అనుకుంటాం ప్లస్ d1x ప్లస్ d2x స్క్వేరు d3x³ d4x⁴ ప్లస్ అండ్ సో ఆన్. ఓకే, ఇక్కడ డి నాట్ ఇంతకు ముందు చెప్పాను మీకు, వేర్ డి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఒక్కొక్క వాల్యూ కనుక్కుందాం. ఓకే, సో వేర్ డి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను, ఏ నాట్ ఇంటూ బి నాట్ గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ నాట్ బి నాట్, బి నాట్ అంటే 3, 1 ఇంటూ 3 అంటే 3నే. ఓకే సరే, నెక్స్ట్ ఇప్పుడు d1 కనుక్కుందాం. d1 కనుక్కోవాలి. మరి d1 అంటే ఏంటి, ఫస్ట్ ఏ నాట్ రాయాలి, b1 అన్నమాట. ఓకేనా, ఎస్. ఇప్పుడు ఏ నాట్ అంటే 0 ఉంది, 0ని పెంచు 1, మళ్ళీ ఒక టర్మ్ తగ్గించు. సో కాబట్టి ఏ నాట్ తర్వాత a1 వస్తుంది, b1ని తగ్గిస్తే b నాట్, ఒకటి పెంచాలి ఒకటి తగ్గించు. a1 పెంచాను, b1 ఉందిగా తగ్గించా 0, నెక్స్ట్ నువ్వు తగ్గిస్తే మైనస్లలో వస్తుంది, అట్లా తీసుకోకూడదు. ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ అంటే 1 ఇంటూ b1 అంటే ఇక్కడ -2 ప్లస్ a1 అంటే 1, అదేవిధంగా b నాట్ సార్ 3, కాబట్టి మల్టిప్లై చేసేయండి, -2 + 3 ఈజ్ ఈక్వల్ టు +1. యాక్చువల్గా మన ప్రాబ్లంలో z(7) ఉందనుకోండి, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా యాడ్ చేస్తే 8 వచ్చింది, ఆ 8ని మీరు 7తో డివైడ్ చేయాలి, ఎందుకంటే మాడ్యులో 7 అంటాము, కాబట్టి అప్పుడు రిమైండర్ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ d1 అయిపోయిందా, d2 ఎంతవరకు ఇట్లా చేయాలి సార్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ d4 0 అయింది, d5 0 అయింది, ఇంకా స్టాప్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఏ నాట్ అలానే రాయాలా, బి నాట్ అయింది, b1 అయింది, b2. ఓకే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో అంతే. ఇంకా ప్లస్ ఒక టర్మ్ పెంచు ఇంకోటి తగ్గించు, a1 ఇంకా b తగ్గించు 1, 2 - 1. నెక్స్ట్ దీనికే మళ్ళీ పెంచు ఒకటి, a2 తగ్గించు b నాట్, నువ్వు నెక్స్ట్ తగ్గిస్తే b నాట్ని మైనస్ వస్తుంది. ఎస్, అట్లా చేయకూడదు అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఇంకా ఏ నాట్ ఏంటి 1, అదేవిధంగా b2 అంటే ఎంత 1 ప్లస్ a1 b1, a1 అంటే సార్ ఇక్కడ 1, b1 అంటే ఎంత -2. ఓకే, నెక్స్ట్ a2 0, అదేవిధంగా b నాట్ అంటే 3. ఎస్, 1 ఇంటూ 1 1, 1 -2, ఇక్కడ 0 అంటే -1 వస్తుంది. నెక్స్ట్ d3 ఏం చెప్పాను, ఏ నాట్ b3, ఒక టర్మ్ని పెంచు ఇంకొకటి తగ్గించు, a1 b2, 3 - 1 2. నెక్స్ట్ దీనికి మళ్ళీ ఒక టర్మ్ పెంచు, a2 ఒక టర్మ్ తగ్గించు b1, నెక్స్ట్ మళ్ళీ ఒక టర్ము పెంచు a3 ఒక టర్మ్ తగ్గించు, నెక్స్ట్ ఇంకా నువ్వు తగ్గిస్తే మైనస్లలో వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఓకే, ఏ నాట్ అంటే 1, అదేవిధంగా b3 అంటే చెప్పండి, b3 ఇక్కడ 0, ఇక్కడ మీరు b2 అయిపోయింది కదా, ఇంకొకటి మీరు రాసుకుంటే 0 × x³ 0 × x⁴ ప్లస్ అండ్ సో. సో కాబట్టి b3 0నే, b4 కూడా 0నే అనమాట. ఓకేనా, ఎస్. ఇప్పుడు చూడండి, b3 అంటే ఎంత సార్ 0, నెక్స్ట్ a1 అంటే 1, అదేవిధంగా b2 అంటే ఇక్కడ 1, a2 సార్ 0, అదేవిధంగా b1 అంటే -2, అదేవిధంగా a3 అంటే ఇక్కడ 0, అదేవిధంగా b నాట్ అంటే 3 అనమాట. ఎస్, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే 0 అంటే ఎనీథింగ్ 0, ఇక్కడ 1, ఇక్కడ 0 1 వస్తుంది అంతే. ఓకే, నెక్స్ట్ d4 చెప్పాను, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అని.
A0 B4 అనమాట ప్లస్ ఇప్పుడు ఒకటి పెంచు ఒకటి తగ్గించు. సో A1 B3 మళ్ళీ ఒకటి పెంచు తగ్గించు A2 B2 నెక్స్ట్ మళ్ళీ ఒకటి పెంచు తగ్గించు A3 B1 నెక్స్ట్ ఒకటి పెంచు తగ్గించు A4 B0 ఇంకా నువ్వు తగ్గించలేవు ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కొన్ని చూద్దాం. సో A0 అంటే 1, అదేవిధంగా B4 0 సార్. ఓకే నెక్స్ట్ B3 0నే, B3 0, A1 రాసుకుంటున్నా ఇక్కడ 1. నెక్స్ట్ A2 B2, A2 అంటే ఇక్కడ 0, B2 అంటే 1, 0 1. నెక్స్ట్ A3 అంటే సార్ ఇక్కడ 0, అదేవిధంగా B1 అంటే -2. ఓకే ప్లస్ ఇక్కడ నాకు ప్లేస్ సరిపోవట్లేదు. A4 అంటే 0, నెక్స్ట్ అదేవిధంగా B0 అంటే ఎంత 3 అనమాట. ఎస్ మొత్తం 4 టైమ్స్ 1 2 3 4 5 వచ్చాయి. 1 2 3 4 5 సరిపోయినాయి. సో 0 అంటే ఎనీథింగ్ 0 0 0 0 0. ఇంకొక టర్మ్ చూద్దాం. మిడిల్లో ఎప్పుడైనా టర్మ్ కూడా 0 అవ్వచ్చు. ఇప్పుడు D5 0 అయిందనుకో ఇంకా స్టాప్ చేసేయాలి. ఒకవేళ D5 కాన్స్టెంట్ వాల్యూ వచ్చిందనుకో మళ్ళీ నువ్వు చేయాలి. D6 కూడా కనుక్కోవాలి. ఓకే సో D5 చూద్దాం. సో A0 B5 అనమాట ప్లస్ ఒక టర్మ్ పెంచు తగ్గించు A1 B4 పెంచు A2 తగ్గించు B3 మళ్ళా పెంచు A3 B2 A4 B1 మళ్ళా పెంచు A5 B0 1 2 3 4 5 6 వస్తాయి. ఓకే మరి చూద్దాం. ఇక్కడ నాకు సరిపోలేదు కాబట్టి కిందనే నోట్ చేస్తున్నా వీటికి. సో D5 విచ్ ఈజ్ ఈక్వల్ టు A0 వేసుకోండి ఫస్ట్. ఓకే A0 1, నెక్స్ట్ B5 0, A1 అంటే A1 ఎక్కడ సార్ 1, B4 0, A2 0, B3 సార్ 0, A3 సార్ 0, B2 1. నెక్స్ట్ అదేవిధంగా A4 0, B1 -2, A5 0, B0 3 చూసుకో. 0 అంటే ఎనీథింగ్ అన్నిటిలో 0 ఉంది, మొత్తం 0నే. ఎస్ కాబట్టి ఇంకా మీరు D6 కనుక్కోని అవసరం లేదు. ఇప్పుడు therefore f of x into g of x is equal to D0 అంటే ఆల్రెడీ కనిపెట్టేసి ఎంత 3 ప్లస్ D1 అంటే 1 into x అనమాట. D2 అంటే ఎంత -1 into x స్క్వేర్. ఓకే నెక్స్ట్ D3 అంటే ఎంత 1, D3 అంటే ఎంత 1 చూడండి ఇంటూ x3. నెక్స్ట్ D4 లేదు 0, అదే మొత్తం వాల్యూ అంతా 0 అయిపోయింది. f of x into g of x is equal to 3 ప్లస్ x ప్లస్ ఇంటూ మైనస్ అయిపోతుంది -x² ప్లస్ x3. సో ఇది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.